మిత్రులారా నమస్తే, నా పేరు వెంకట్. మీరు చూస్తున్నది పోరాటగలం టీవీ. ఈరోజు మనం ఖమ్మంలో ప్రముఖ కవి గాయకుడు కోదాడ నరసింహ గారు మన పోరాటగలం ఛానల్ ద్వారా కొన్ని పాటల్ని పాడటానికి మన ముందుకు వచ్చారు. ఒకసారి వారి మాటల్లో విందాం. నమస్తే అండి, మీ పేరు చెప్పారు ఒకసారి. నమస్కారం అండి. పోరాటగలం టీవీ వీక్షకులందరికీ కూడా పేరు పేరున నా యొక్క కళాభివందనాలు. నేను నరసింహారావు సింగర్ కోదాడ. యాక్చువల్గా పుట్టబంతి నరసింహారావు, కోదాడ ప్రాంతం కాబట్టి కోదాడ నరసింహారావు పేరు వచ్చింది. వాస్తవంగా నేను మొట్టమొదట అరుణోదయలో పనిచేస్తూ పాటలు పాడుతూ తెలంగాణ ఉద్యమంలో కుటుంబాన్ని కూడా వదిలిపెట్టుకొని అరుణోదయ నుంచి తెలంగాణ ఉద్యమం కోసం పనిచేయడం జరిగింది. ఆ తర్వాత జానపదాలు, ధూమ్ధాములు, ఈరోజు ప్రస్తుతం రికార్డింగ్స్ ఒక 40 మంది ఎమ్మెల్యేలకు కూడా నా యొక్క రచనలు, పాటలు, రికార్డింగ్స్ ఉన్నాయి. ప్రస్తుతం పాటతోటి పూట గడుపుతూ బతుకుతున్నా. ఈరోజు పోరాట గలం కోసం ముందుగా నాకు అమ్మ వారసత్వంగా పాటలు వచ్చినాయి. అమ్మ పాటతో మీ ముందు ఈ పూట నా నోట. అమ్మా కమ్మనైన అమ్మ పాట వింటే ఎంత మధురమో, మనసుకు కాదు మరువతరమో. తల్లి గర్భగుడిలో ఉన్నప్పుడు రక్త ముద్దయి ఎదుగుతున్నప్పుడు నవమాసాలు పేరు తెచ్చినటువంటి పాట ఒకటి మా కోసం. వాస్తవంగా తెలంగాణ ఉద్యమంలో ఎన్నో పాటలు, అమరవీరుల గీతాలు, తెలంగాణ పోరాట పాటలు, విప్లవ చైతన్య గీతాలు ఇవన్నీ పాడుకుంటూ గమనం సాగించాం. కానీ నాకు ముఖ్యంగా పేరు తెచ్చిన పాట ఏంటంటే తెలంగాణ 10 జిల్లాలని గోరెటి వెంకన్న గారు 10 జిల్లాల ఆనిముత్యాలని ఒక దండగా మార్చి తెలంగాణ తల్లికి అంకితం ఇచ్చారు. మీకు పేరు కూడా తెచ్చింది కదా పాట. మీకు నాకు చాలా అంటే ఇతర దేశాలు సుమారు ఒక 18 దేశాల్లో కూడా నా పాట మోగడం జరిగింది. అది ఒక భాగం. ఆ పాట ఈ పూట నా నోట మీకోసం. పూసిన పున్నమి వెన్నెలమేనా తెలంగాణ వీణ, వాసిక చరితల వెలుగొందిన గత వైభవాల కోన, పదగతుల వాణి స్వరచితలవే నీ ఉప్పొంగిముడి శివుల్లమల బాని, తాళాల జోల దరుగులయాల సంబూరమాడు సింగీడి మేళ, అరె మోదుగు పూల వసంత హేల, తంగెడు పూల బంగారు నేల, జమ్మి కొమ్మన పాల పిట్టల, గంతులేసే ఆ జింక పరుగుల, ఇడుపున జానపదంబులు, ఇంపుగా పూసిన కవనవనంబులు, ఎగిసిపారే ఎన్నెన్న ఏరులు, మురిసి ఆడు బతుకమ్మ ఊరులు, బుద్ధుడి పాదపు ముద్రల బండ మన పనిగిరి కొండ, పద్మనాయకుల దేవరకొండ మేటి రాచకొండ, కొలనుపాక తీర్థక్కర పాద వర్ధమానముని తెలిపిన బోధ, యాదగిరి నరసన్న మొక్కులు, జానుపాడు సైదన్న సుక్తులు, వడిబడి కలబడి కుడి ఎడమలబడి గడీల పగరున దించిన దళములు, వాడిగ బడిసల విసిరిన కరములు, పడిపడి పరుగులు పెట్టిన జులుములు, నందికొండ నీటిత నిండా ఊరు ఊరున పైరులు పండ, కరువుల బరువులు జరుగున దూరం, నల్లగొండ వరి కరిమాగానం, పారేవాగులు పచ్చని కొండలు, పరిమళమైన పూలగాలుడు, కీసరగుట్టలు, హరికీర్తనలు, శివతత్వంబులు, అనంతగిరులు, భూమిల దాగిన చలవకొండరు, తాండూరు షాబాదు బండలు, కుంకుమ కన్నా మెత్తని దుక్కులు, కూరలు, కాయలు, కుప్పలు, రాసులు, రంగారెడ్డి నేలకు విలువ, కొంచెములతో బంగారము కొలువ, పాలకుర్తి కవనోపమేళ, భాగమతము గణపూతన లీల, కాకతీయ గణపతి వీర, యుగంధరుడు యోచనలో ధీర, పాకాల రామప్ప సిరువులు, గొలుసుకట్టు జరదార నిలవలు, 1000 స్తంభముల శబ్దనాదములు, బేరిన పేరిన నాట్యపాదములు, సమ్మక్క సారక్కల తెగువ, సర్వాయి పాపన్నని మడువ, ఓరుగల్లు అడుగడుగున గుళ్ళు, తలుచుకుంటే పునకిలించును ఒళ్ళు, మేటి ఏలికల శాతవాహనులు, కోటి పుంగములడి పొలమేనేల, కోడె మొడుపులకు భజన కొలుపలకు వరమలిచ్చు రాజన్న నేల, ఊరిలోనా ఉక్కును మించినట్టి కోట, ఉబికే చరితల ఊట, సిరి సిల్ల మగ్గాల నేత, మేనకి అద్దెన సొగసల పూత, కవనంబోనం ఎల్లలు దాట, కరీంనగర్ వాగ్దేవికి ఆట, జ్ఞానపీఠమై పూసిన తోట, తెలుగు వాకిట సర్వం కొలికే కృష్ణవేణి ముఖద్వారం, పుప్పొడి మించిన ఇస్కరేణువుల అందమైన దుందుబి తీరం, మన్నెంకొండ సిరిసన గండ్ల గట్టు కూర్మతి, జోగులాంబహం రామగిరి శ్రీరంగాపురములు, నల్లమల సలేశ్వర తీర్థం, తరాలు గడిచిన వాడని ఊడల ఊయలలు, పేపిల్లల మర్రి పాలమూరు తల్లి, కొమరం భీం జోడెన ఘాట, గిరిజన వీరుల చరితల చాటు, మేశ్రం జాతి తప్పద నీతి, నడిపించు నా గోబా జ్యోతి, గోండు గోలం కోటి ఆటం, గుజాడి నాట్యం నిర్మల చిత్రం, బాసర తీర్థం సంగమ క్షేత్రం, కుంటాల జలజల సంగీతం, ఇప్పా చిట్ట రేగుటేకు, నల్ల మధ్య దిరిసిన మాకు, ఆదిల బాదుకు వడవేసుకు, జైనుల బౌద్ధుల బోధనశాల, విష్ణు పుండరిలి ఏలిన నేల, జీన వల్లభుడు అరిగే సరుడు, పంపకవి ప్రవశించిన బూదలు, ఇంద్రపురి కైలాసగిరి
బాలగొండ దుర్గాల బరి నల్లరే గడి పసుపుయ్య గడి చెరుకు పెందులు పాల జున్నులు పంటశీల తలకు పల్లె పరవశించి కొలుకు పెద్ద గుట్ట గురుజు గోదను చక్కరయ్య గురుజు గలగల గలగల పైరుల మెలమెల నిజామాబాదు సిరులకు గలగల 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 పైరుల మెలమెల నిజామాబాదు సిరులకు కలగల పర్ణశాల పర్ణశాల సీతమ్మ అడుగులు భద్రాచలముల నిత్య వేడుకలు కోనెలంట గోదావరి పరుగులు జంటగా కిన్నెర సాని అడుగులు పగలే నేడలు పరిచిన చందము పచ్చని టేక గొడుగులు ఎందము బొగ్గు బాబులు అగ్గి నెలవలు పాల్వంచయిల పంచే వెలుగులు గిరిజన జాతుల ఆయు పట్టు ఆశయాలు విరబూసిన చెట్టు కనిజ రాశులకు తరగని గట్టు ఉద్యమాలకిల కమ్మం మెట్టు కంజీరా మంజీరా నాదము సింగూరు జల పొంగుల హారము సంగమ తీర్థము సాదర సత్రం ఏడు పాయల శైవ క్షేత్రం మెతుకు దుర్గమల మేటి కొలుపులు కోటని మించిన చెత్తి తలుపులు చెరివిరాలవ గయ్య దరువులు యక్షగాన ఎల్లమ్మ అడుగులు మల్లినాదుని లక్షణ భాష్యం ఆటను పాటను పోటెత్తించిన నేతల కవులను ఇచ్చిన జిల్లా తల్లి మెదకు జిల్లా మలి ఉద్యమాలకిల్లా మదిలో మెదిలే వదన దావుల మనసును కదిపే పల్లె గుర్తుల బ్రతుకుల యాగం బరుగుల రాగం మురుకుల పరుగుల బరుగుల తాళం మరపించే మురిపించే దామం భాగ్యనగరమే ఇంద్రభువనము ఆదరించమని శాసన దోచడ అక్షయ పాత్రే హైదరాబాదు కుదుబు షాహి యశబు జాహి కసల్ ముషాహిరు సునైరబాయి చార్మినారు మక్కా మసీదు పురాణ పూలు దేకురబాయి కొబ్బరి తేడర మించిన ఊట ఉస్మాన్ సాగర్ గండిపేట గోలుకొండ నెగిరే జెండా ఆశలు విరియను ప్రతిద నిండా గోలుకొండ నెగిరే జెండా ఆశలు విరియను ప్రతిద నిండా జై తెలంగాణ. ఓకే, అట్లా అదేవిధంగా తెలంగాణ మలిదశ ఉద్యమంలో దానికి సంబంధించిన ఒక పాట పాడగలరా? ఓకే అండి. తెలంగాణ ఉద్యమంలో ఎన్నో పాటలు, ఆ జ్ఞాపకాలు మధుర జ్ఞాపకాలు. గడిచిన కాలం ఎంతో గణనీయం. అందులో మా ఉద్యమం గుర్తొచ్చినప్పుడు అలా గుండెలనే విషాదం. ఎందుకంటే ఈనాడు కూడా ఉద్యమకారులకి గౌరవించే పరిస్థితి లేవు. ఉద్యమకారులు ఉద్యమం చేసి కూడా సాధించి కూడా ఇవాళ మేము చేశాం కదా అని కూడా ఉద్యమం చేయాల్సిన పరిస్థితి వచ్చింది. అది దౌర్భాగ్యం. ఎందుకంటే గత ప్రభుత్వాలు ఏవైనప్పటికీ కూడా నాయకులు ఎవరిపైన కూడా అది జరుగుతున్నది. ఆనాడు పాడుకున్న పాటలు అమరవీరులై తెలంగాణయి. అమ్మ ఒడిని వీడని పసిపాప కూడా పలికేది జై తెలంగాణ జై జై తెలంగాణ. కాటికి కాల్జాపిన కురు వృద్ధుడైన పలికేది జై తెలంగాణ జై జై తెలంగాణ. అర్ధరాత్రి నిద్రల కూడా కలల కూడా తెలంగాణ కలవరింత తెలంగాణ. ప్రతి మనిషిల తెలంగాణ ప్రతి మనసున తెలంగాణ అనువనువున తెలంగాణ నరనరాణ తెలంగాణ. బిగుసుకున్న బిగి పిడికిలి ఎత్తి పలికే నినాదమే జై తెలంగాణ జై జై తెలంగాణ జై తెలంగాణ జై జై తెలంగాణ. మా కంఠంపై కత్తి పెట్టి కనతపై తుపాకి పెట్టి కడసారిగా పలకమంటే పలికే నినాదమే జై తెలంగాణ. అక్రమంగా కేసు పెట్టి చెరసాలల మూసిపెట్టి జైలు గోడలందుకునే జై తెలంగాణ జై జై తెలంగాణ. దేశాల అవతలున్న ఏ మూలనమేమున్న మా గుండెల సవ్వడియే జై తెలంగాణ జై జై తెలంగాణ జై తెలంగాణ జై జై తెలంగాణ. అలలకు ఎదురీదుకుంటూ నడుస్తున్న నావల నిప్పులు ఎద జమ్ముకుంటూ పారుతున్న లావల సలసల 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 సలమసులుతుంది ఒంట్లో మానెత్తురు చిత్తు కాక తప్పదు ఇక సీమాంధ్ర కుట్రలు. జై తెలంగాణ జై జై తెలంగాణ జై తెలంగాణ జై జై తెలంగాణ. ఓకే, బాగా పాడారు నరసింహ గారు. వాస్తవం మీరు చదువుకున్నారండి? నేను యాక్చువల్లీ ఇంటర్మీడియట్ చేశానండి. ఓకే, ఎక్కడ చదువుకున్నారు ఇంటర్మీడియట్? కోదాడలో 10th వచ్చేసి స్నేహ పాఠశాల. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు నాకు ప్రోత్సహించి వాళ్ళు చదివించారు. తర్వాత ఇంటర్మీడియట్ కూడా ఎస్వి కాలేజీలో చేశాను. డిగ్రీ కూడా ఓపెన్లో చేశాను. అది త్రివేణి డిగ్రీ కాలేజ్ కోదాడలో. మీ కుటుంబ నేపథ్యం ఏమన్నా కళాకారులు ఉన్నారా మీ కుటుంబంలో? అంటే నేను చిన్నప్పుడు అమ్మ నాట్లలో పాటలు పాడుతుంటే అనుకరించేవాడిని. అమ్మ గొంతే నాకు వచ్చిందని కాదు, వచ్చింది, అదే వాస్తవం. అమ్మను అనుసరిస్తూ పాటలు పాడుకుంటూ చిన్నప్పటి నుంచి స్కూల్లో పాడుకున్నామని. తర్వాత అరుణోదయాలు చేశాను. తర్వాత జానపదాలు, ధూమ్ధాములు, భజనలు. ఇవాళ కోదాడ నరసింహారావు అంటే
మంచి పేరున్నది. ఆంధ్ర, రాయలసీమ, తెలుగు రాష్ట్రాలు మొత్తం కూడా కార్యక్రమాలు చేస్తూ ఉన్నాను. ఎక్కువగా రికార్డింగ్స్ చేస్తూ ఉంటాను, భజనలు, కార్యక్రమాలు, దుమ్దమలని చేస్తూ ఉంటాను. ఇప్పటిదాకా మీరు సుమారు ఎన్ని పాటలు పాడుంటారండి? పాటలు అంటే వేదికలు అనేది వేలాది వేదికలు చేశాను సొంతంగా కూడా. రికార్డింగ్స్ మీకు బాగా పేరు తెచ్చిపెట్టింది ఇప్పుడు మీరు పాడిన పాట ఆ తెలంగాణ పాట. దరిదాపుగా ఒక పాట పాడాలి అంటే 60% ఆ పాటకి న్యాయం చేయగలిగితేనే నేను పాడేవాడిని. ఎందుకంటే ఈ పాట పాడాలి కాబట్టి పాడాను. ఆ క్రమంలోనే వందలాది పాటలు, సుమారు ఒక 200 చిల్లర రికార్డింగ్స్ చేసి ఉంటానన్న. 200 పైనే చేశాను పాటలు. ప్రస్తుతం కూడా అది జరుగుతుంది. తెలంగాణ ఉద్యమం అప్పుడు కూడా మీరు పాటలు పాడారు మీరు? తెలంగాణ ఉద్యమం స్టార్టింగ్ నుంచి మొత్తం కూడా. అప్పుడు ప్రభుత్వం మిమ్మల్ని గుర్తించలేదు? అప్పుడు నేను అరుణోదయ విప్లవ సంస్థలో పనిచేసిన అన్న. అప్పుడు ఉద్యమం జరుగుతున్న టైంలో నాకు మ్యారేజ్ కాలేదు. అప్పుడు నేను విద్యార్థిని, స్టూడెంట్నే. విప్లవ సంస్థ అరుణోదయలో పనిచేశాను. అరుణోదయగా చేశాను, కానీ అప్పుడు మాకు ఫోన్లు లేవు. పలానా రోజు కార్యక్రమం ఉంది పోవాలి అంటే అసలు ఇంటికి కూడా రాని పరిస్థితి. అక్కడే ఉండేది, స్టేజ్ల కింద పడుకొని, శ్రద్ధలు కప్పుకొని, గొంగళ్ళు కప్పుకొని, వేదికల కింద పడుకొని, మళ్ళీ తెల్లారి పొద్దున్నే అక్కడ ధర్నా ఉంది, ఆడికి పోవాలి ఈడికి పోవాలంటే ఆ పార్టీ నిర్ణయం మేరకు అరుణోదయలో మొత్తం పూర్తి ఉద్యమం పనిచేయడం జరిగింది. ఇక అప్పుడు ఏ పార్టీ కూడా మమ్మల్ని గుర్తించలేదు, మాకు అవకాశం ఇవ్వలేదు. ఇప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వం ఇప్పుడు కళాకారులకు ఉద్యోగాలు ఇచ్చింది కదా. అప్పుడు పార్టీ లేదు. తెలంగాణ వచ్చిన తర్వాత టీఆర్ఎస్, ఇప్పుడు బీఆర్ఎస్, అప్పుడు టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత టీఎస్ఎస్ పేరు మీద, తెలంగాణ సంస్కృతి సారథి పేరు మీద ఇచ్చినారు. అంటే పనిచేసిన వాళ్ళు వేలల్లో ఉన్నారు, ఇచ్చింది మాత్రం 500-600 ఉద్యోగాలే. సరే, వచ్చిన వాళ్ళకి వచ్చిన సంతోషం, ఇబ్బంది లేదు. కానీ మిగతా వాళ్ళని కూడా అగౌరవపరిచారనేది నా అభిప్రాయం. ఎందుకంటే నిజాయితీగా పనిచేసిన వాళ్ళతో పాటు పోల్చు. ఎందుకంటే నాకింద యాక్చువల్గా నేను ఉద్యమంలో పనిచేసిన, ఇవాళ నేను ఆశ కోరుకోవట్లేదు, ఇస్తే సంతోషమే. కానీ నా కింద పనిచేసిన వాళ్ళు ఇలా జాబ్ తెచ్చుకొని నా కళ్ళ ముందు కనపడుతుంటే నన్ను కించపరిచారేమో అనిపిస్తుంది. ఇట్లా వందలాది వేలాది మంది కళాకారుల ఆవేదన వాస్తవం. ఎందుకంటే పనిచేసిన వాళ్ళని పక్కన పెట్టి అనర్హులకు కూడా అవకాశాలు ఇచ్చారు. కాబట్టి మేమనుకుంటున్నామంటే విలువలతో బతికినాం, విశ్వాసంగా పనిచేసినాం, మాకు దక్కలేదు అది. అంటే నాకు చెప్పడం రాదన్న, ఆడమే వచ్చు, నాకు మాట్లాడడం రాదు, నేను వక్తని కాదు. అట్లా మీరు ఏమన్నా ఫోక్ సాంగ్స్ అని పాడారా మీరు? ఫోక్ సాంగ్స్ కూడా చాలా ఉంటాయి అన్న. ఒకటే కోలాటాలు, ఎక్కువగా కోలాటాలు చేస్తుంటాం. ఒకటే అన్న, ఒక చరణం పాడగా? ఖచ్చితంగా అన్న. ఫోక్ సాంగ్స్ అంటే మేము ఎక్కువ కోలాటాలు, ధూమ్ధాములలో ఫోక్ సాంగ్స్ పాడుకుంటాం. మీకోసం కటర కట్టర వండి, కాడెడ్ల వండి, గుంజు గుంజర వండి, జోడెడ్ల వండి, బండాపుర పిలగో రాములయ్య, నేనొస్తర పిలగో రాములయ్య, బండి ఆపర పిలగో రాములయ్య, నేనొస్తర పిలగో రాములయ్య, మూల మలుపుల కాడ ముచడలాడిన కాడ, మూల మలుపుల కాడ ముచడలాడిన కాడ, బండి ఆపర పిలగో రాములయ్య, నేనొస్తర పిలగో రాములయ్య, చిటా 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 చిటికల దరువైరు, చటా 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 సిర్రల దరువైరా, గలా గలా గల 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 గలా గలా గల 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 గలా గలా గల 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 గజ్జలు మోగేలా, కిత 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 అడుగుల సడివైరా. ఇట్లా అంటే చాలా ఉంటాయి అన్న. బాగా పాడారు. కంటిన్యూషన్ ఒక 4 hours ఈజీగా. అదే విధంగా రాజకీయ నాయకుల మీద ఏమైనా పాటలు? ఒకటి అంటే రాజకీయ నాయకుడు అంటే నేను యాక్చువల్గా కళాకారుడు ఎవరు కూడా రాజకీయానికి సంబంధించి ఉండరు. అంటే కొంతమంది కొన్ని పాటలకి అంకితమై ఉంటారు. నేనేందంటే నేను పాటగాన్ని, అంటే అన్ని పాటలు ఇక్కడ ఏంటంటే నా పాటతోటి పూట గడుపుకుంటున్నాను మీకు ముందే చెప్పాను. అవునవును, ఎవరు పైసలు ఇస్తే వాళ్ళకి పాట పాడతా. ఎందుకంటే ఇది నా బతుకు తెరువు. ఎందుకంటే పాటే నాకు బోవ పెడుతుంది. ఇలా నా భార్య, పిల్లలు, నేను అందరం ఒక ముద్ద తింటున్నాం అంటే ప్రతిదీ కూడా నాకు గంజించిన మాటతోటి, పాటతోటి వచ్చే ముద్దే అది. కానీ కేసీఆర్ గారిని విమర్శించాలని ఉండే నాకు. ఎందుకంటే ఉద్యమంలో నేనున్నాను, నేను చేశాను, అది ఎక్స్పోజ్ చేసుకోలేదు. ఉన్నాయి, వాస్తవాలు కూడా ఉన్నాయి, పేపర్ కటింగ్స్ ఉన్నాయి, వీడియోలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. కానీ నాకు ఒకటి అనిపించింది, ఆ రోజు సాయి చంద్ అన్న నాకు చెప్పినారు. సాయి చంద్ గారితో కూడా పనిచేశారు మీరు? సాయి చంద్ అన్న గారితో చేసా, విమలాకతో చేసా, గద్దర్ గారితో చేసా, ఏపూర్ సోమన్తో చేసిన, రస్మయ్య గారితో చేసిన. ఎవ్రీ ఛానల్ ఇప్పుడు మారుమోగిన పాట ప్రతి ఒక్క ఛానల్లో కూడా నేను నా వీడియోలు, ఇంటర్వ్యూలు ఉన్నాయి. ఆల్రెడీ అన్ని చేసినాను. ఒకటి రాజకీయ నాయకుల మీద, కేసీఆర్ మీద. టీడీపీలో ఉన్ననాడు చంద్రశేఖరే నాడైన తెలంగాణ రాబోదని మాటైనా చెప్పనోడు, పదవి పోయిన తెల్లారే తెలంగాణ పార్టీ పెట్టే.
టీడీపీలో ఉన్ననాడు చంద్రశేఖరే నాడైన తెలంగాణ రాబోదని మాటైనా చెప్పనోడు పదవి పోయిన తెల్లారే తెలంగాణ పార్టీ పెట్టే సీట్ల కోసమే టీడీపీ గూట్ల చేరినోడు మన కేసీఆర్ సారు తెలంగాణ నడ్డు పెట్టి ఓట్లు అడిగినోడు మన కేసీఆర్ సారు. అంటే అది ఆవేదన అన్న, అదే ఆవేదన, అంటే ఇది వాస్తవాలే కదా. అవునవును. కేసీఆర్ మాటలన్నీ ఉత్త మాటలేరా, మాయ మాటలేరా, నమ్మి మనం వెనకపోతే నట్టేట్లాకేరా, నట్టేట్లాకేరా ఇట్లా. అదే అంటే ఇలా ఫోక్ సాంగ్స్ కానీ పార్టీల మీద కానీ అదేవిధంగా ఉద్యమ నేపథ్యం గీతాలు అనేకం ఆలపించి మరి ప్రస్తుతం ఏం చేస్తున్నారు మరి ఇప్పుడు మీరు? ఇక అదే పని నా పాటలు పాడుకుంటూ రికార్డింగ్స్ చేస్తున్నాం. అంటే ఇక్కడ ఏమైనా స్టూడియో అలాంటిది ఏమైనా పెట్టారా మీరు? స్టూడియో ఇప్పుడు ఖమ్మంలో మాకు మా బాబాయ్ గారు పాలకుర్తి కృష్ణ గారు తెలంగాణ వారు ఏం చేస్తారు? కృష్ణ గారు ఏం చేస్తారు? ఉద్యమకారుల రాష్ట్ర సంఘం ఆయన కార్యదర్శి. ఓకే. తెలంగాణ ఉద్యమకారుల ఫోరంలో వారు కళాకారులను బాగా అభిమానిస్తారు, ప్రోత్సహిస్తారు. వారి యొక్క ప్రోద్బలంతో అంటే నాకు ఆర్థికంగా నేను లేకపోయినప్పుడు కూడా ఆయన ఎన్నో సేవలు చేస్తూ అందులో భాగంగా ఇక్కడ స్టూడియో ఏర్పాటు చేస్తున్నాం. శ్రీకృష్ణ రికార్డింగ్ స్టూడియో అని చెప్పేసి ఖమ్మంలో వారి స్వగృహంలోనే ఏర్పాటు చేశారు. ఇప్పుడు అదే పనిలో ఉన్నాం. త్వరలో అంటే కమర్షియల్గా కాదన్న అది. ఇప్పుడు మీరు ఇంత మీ దగ్గర ఇంత నైపుణ్యం ఉండి ఇంత కళారూపం మీ దగ్గర ఉంది, మీ దగ్గర మీ గొంతు మీ బాణి చాలా అద్భుతంగా ఉంది, మంచి మంచి పాటలు రాస్తున్నారు, పాడుతున్నారు కదా. ఏదో ఒక రాజకీయ పార్టీకి మీరు అంకితం కావచ్చు కదా. పార్టీలకు వెళ్ళడం అనేది కాదని, ఎందుకంటే నేను మామూలుగా పెరిగింది విప్లవ భావజాలం. ఓకే. కాబట్టి రాజకీయంగా పోలేదు. అయినా కళా నైపుణ్యం ఉంది, నాకు టాలెంట్ ఉంది, నాకు గొంతు ఉంది, దేవుడిచ్చిన వరం అనుకుంటా, నేను నమ్ముతున్నా. కానీ ఇక్కడ ఏం జరుగుతుందంటే కుల వివక్షత 100% ఉన్నది. 100%. ఓకే. ఎగ్జాంపుల్కి ఒక రెడ్డియో, ఒక చౌదరియో, లేదా ఒక సంథింగ్ ఉన్నత వర్గానికి చెందిన వాడైతే ఇవాళ నేను ఒక పాట రికార్డింగ్ చేస్తాను, ఒక పలానా గద్దర్ అని పేరు ఉన్న వ్యక్తి రికార్డింగ్ చేస్తాడు, ఆయన చేస్తే 3 లక్షలు ఇస్తారు, నేను చేస్తే 30,000 ఇవ్వరు. అదే. ఎందుకంటే నేను చేసేది అదే పని, నేను పెట్టేది అదే పెట్టుబడి, ఆయన చేసేది అదే పని, ఆయన పెట్టేది అదే పెట్టుబడి. ఇక్కడ ఏం జరుగుతుందంటే కుల వివక్షత కూడా ఒకటి ఉన్నది. అది బాగా నా మీద పడ్డదని నా అభిప్రాయం. ఓకే. గద్దర్ గారి గురించి ఏమన్నా ఒక చరణం ఏమన్నా పాడతారా? గద్దర్ గారు దేవుడు. ఆయన గురించి అంటే ఆయన భావజాలం, ఆయన పాటలు నాకు స్ఫూర్తిదాయకం. వాస్తవంగా నాకు అరుణోదయ రామారావు గారు, నాగన్న గారు గురువులు. అంటే గురువులు పెద్దలు చాలా అభిమానం. ఆయన స్ఫూర్తిదాయకం కూడా నాకు. ఆయన గారి పాటల్లో తెలంగాణ గురించి అమ్మా తెలంగాణమా కలికే కలగానమా, అమ్మా తెలంగాణమా కలికే కలగానమా, అమ్మ నీకు వందనాలమ్మో కమ్మని ప్రేమానిదమ్మో, అమ్మ నీకు వందనాలమ్మో కమ్మని ప్రేమానిదమ్మో, అమ్మా తెలంగాణమా కలికే కలగానమా. మంచి పాటలు. మా పోరాటగలం వీక్షకులందరికీ మీ స్వరాన్ని వినిపించి చాలా ఆనందింపజేస్తూ ఉన్నారు. మరొకసారి మీతోని పోరాటగలం ఛానల్ ద్వారా మరికొన్ని గీతాలని ఆలపించడానికోసం ప్రయత్నం చేద్దాం. మీరు కూడా సహకరించాలని చెప్పేసి కోరుతా ఉన్నాను. థ్యాంక్ యూ సో మచ్. నన్ను ఆదరించి నాకు అవకాశం కల్పించి నలుగురు పరిచయం చేస్తున్న పోరాటగలం టీవీకి మరియు ఇప్పటి వరకు నన్ను ప్రచారం చేసినటువంటి అందరి నాకు అవకాశం ఇచ్చిన పోరాటగలం టీవీ వారికి అండ్ మిగతా అందరికీ కూడా ఇప్పటివరకు నాకు ప్రచారం చేసిన అందరికి కూడా పేరు పేరున కళాబంధన తెలియజేసుకుంటూ నా యొక్క చిన్న ఆవేదన అండ్ రిక్వెస్ట్ కూడా, ఇప్పటికైనా ఈ యొక్క ఇవాళ 10 ఏళ్ళు కూడా కొంతమందికి అన్యాయం జరిగిందని ఆల్రెడీ చెప్పాను. నిజమైన కళాకారులను గుర్తించి అవకాశం ఇస్తే కళాకారులు అందరూ కూడా పేదవాళ్ళే, ఎవరు ఉన్నత వర్గాలు కాదు. ఇప్పటికైనా నాకు కూడా కాంగ్రెస్ ప్రభుత్వం అవకాశం ఇవ్వాలి, నాలాంటి కళాకారులు కూడా అవకాశం ఇవ్వాలని మనసారా కోరుకుంటున్నా. కానీ పెద్ద పెద్ద విషయాల మీద కాకుండా ఉద్యమం కోసం నిజాయితీగా పనిచేసి గలాన్ని విప్పి కుటుంబాన్ని కూడా పక్కన పెట్టి త్యాగం చేసిన నిజమైన కళాకారులకి కాంగ్రెస్ ప్రభుత్వం అవకాశం ఇస్తే జీవితాంతం కూడా పార్టీని గుర్తుపెట్టుకుంటుంది. వాళ్ళు కష్టపడి పనిచేస్తారు, మేము చేస్తాం, ముఖ్యంగా నేను ఉంటాను అందులో. కాబట్టి ఎప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వం గుర్తించాలి, అవకాశం ఇవ్వాలని మనసారా కోరుకుంటున్నా. జై తెలంగాణ.